దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. మా అన్న యాక్టివ్గా లేక కొన్ని రోజులు, విదేశాలకెళ్ళి కొన్ని రోజులు, మొత్తంగా ఈ మధ్య తమ్ముళ్ళు సైనికులు తమలో తాము వాదులాడుకున్నారు. ఇప్పుడు అన్నొచ్చాడు, ప్రెస్ మీట్ పెట్టాడు. కావలసినంత పని కంటెంట్ ఇచ్చారు. ట్రోలర్స్లో ఉత్సాహం, మీమర్స్లో ఉత్తేజం. నీకు 15,000, నీకు 18,000, పాయే పాయే, ఇలా రొటీన్ డైలాగులు మామూలే. సంక్షేమమే పరమావధి అనే ఆలోచన నుంచి బయటకు రాలేదు. జనం సంక్షేమం మాత్రమే కోరుకోలేదు, అభివృద్ధి కూడా కోరుకున్నారు. నాయకుడి వైఖరి గమనించారు అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తనకు సంబంధించిన అన్ని విధానాలు బాబు అవలంబించాలని జగన్ కోరుకోవడం కరెక్ట్ కాదు. ఉదాహరణకు మద్యం, ఇసుక విధానం. ఈ రెండు ప్రభుత్వమే అమ్మడం వల్ల కొంత ఆదాయం ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది పక్కన పెడితే జనం ఎంత సంతోషంగా ఉన్నారనేది ముఖ్యం. ఆ విషయంలో జగన్ ఫెయిల్ అయినా కూడా ఇంకా ప్రభుత్వమే మద్యం అమ్మాలి, ప్రభుత్వం ఇసుక అమ్మడం వల్ల ఆదాయం వచ్చింది, ఇలాంటి మాటలు అవగాహన రాహిత్యం. ఆరంభంలో కొన్ని సమస్యలు ఉన్నా జగన్ హయాంతో పోలిస్తే సగం ధరకే ఇసుక వస్తోంది. మద్యం విషయంలో కావాల్సిన బ్రాండ్ కావాల్సిన ధరకు దొరుకుతోంది. ఈ రెండు విధానాలు ఇప్పుడు సక్సెస్. జనానికి డబ్బు పంచలేదు, మరి తెచ్చిన అప్పు ఏమైందని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు, రహదారులు వగైరా దేనికి ఎంత ఖర్చు పెట్టారు, ఆదాయం ఎంత ఖర్చు, ఎంత, ఈ విషయంపై ప్రభుత్వం అధికారికంగా లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది. గతం తరహా తన భావజాలం మారలేదు. ఈనాడోడు అనటం, తన ఎంపీని ఉద్దేశించి ఒకడు పోయేవాడో అనడం కొన్ని ఉదాహరణలు. గతానికి భిన్నంగా పలికిన మాట, కాంటెక్స్ట్ వేరేనా. గతంలో నాకు అవార్డో గివార్డో ఇవ్వాల్సింది పోయి అని పలికిన అన్న ఇప్పుడు చంద్రబాబుకి అవార్డు ఇవ్వాలి అంటాం. అసెంబ్లీకి రావాలి అంటే వస్తాను గాని బాబుకిచ్చిన సమయం ఇవ్వాలండం సమంజసం కాదు. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఎమ్మెల్యేకి పరిమితం చేసింది జనం అని గ్రహించాలి. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.